ఎప్పుడైనా అమెరికాలో కార్ అమ్మాలంటే కారవానా ఈజ్ ద బెస్ట్. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ప్రైస్ ఇస్తారు, స్క్రూటినీ చాలా తక్కువ ఉంటుంది. బట్ నేను 2 సార్లు అమ్మినప్పుడు 2 సార్లు బెస్ట్ ప్రైస్ ఇచ్చారు నాకు. ఇది చాలా ఈజీ. ఆన్లైన్లో మనం వెళ్ళి ఫిల్అప్ చేసి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నీ ఫిల్అప్ చేసి వెళ్ళి కార్ ఇచ్చేసి 15 మినిట్స్ 20 మినిట్స్ ఆగితే వాళ్ళు మనకి పేపర్ ఇస్తారు, వెళ్ళిపోతాం అంతే. చెక్ ఆటోమేటిక్గా బ్యాంక్కి వచ్చేస్తాం. చాలా ఈజీ ప్రాసెస్. ఇట్లా మేము వెళ్ళేటప్పుడు దారిలో ఈ బాతులు కనిపించినాయి, రోడ్డు మీద తిరుగుతుంటే ఆగాల్సి వచ్చింది. మెల్లగా వెళ్ళినాయి అన్నమాట. మరి టైం కొంచెం డిలే అయ్యింది, బట్ ఇట్ వాస్ ఫన్. ఇప్పుడు మా పాప కూడా చెప్తుంది, చూడండి. సీ దట్ డక్ ఈస్ వాకింగ్ టూ స్లో. గుర్తుపట్టావా? మన కార్లో వెళ్తున్నప్పుడు చూసావా నువ్వు? You want to touch it? Then we need to go zoo or somewhere else to touch it. సో కార్ అమ్మేసాం కదా, మళ్ళీ ఇంకో కారు టూరింగ్ కార్ తీసుకున్నాము కొత్తది. పెద్దగా 8 సీటర్ కార్ కావాలి, ఫ్యామిలీలో బయటికి వెళ్ళాలి అంటే కంపల్సరీ ఇంకొక కారు పెద్దగానే ఉండాలి. పాత కారు అది సిఆర్వి కాబట్టి ఓన్లీ 4 సీటర్. అమ్మొచ్చినప్పుడు కూడా సరిపోయేది కాదు. 2 క్రిబ్బులు, బేబీ క్రిబ్స్ పెట్టి, బేబీ సీట్లు, కార్ సీట్లు పెట్టిన తర్వాత, సో ఇంకా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వెళ్ళాలంటే కంపల్సరీ 8 సీటర్ ఉండాలి అని చెప్పి ఇది తీసుకున్నాం. ఆ బిఎండబ్ల్యూ అయితే ఇంకా చిన్నగా ఉండేది, బట్ అదే ఇదే. ఈ కారు లాంగ్ డ్రైవ్స్కి వెళ్దాము, అది జస్ట్ లోకల్గా ఆఫీసులకి వాడుకోవచ్చు అని చెప్పి ఇంకా. దిస్ ఈస్ పప్పీ టూ. ఓకే. My puppy would say hi to your friend. Okay. Hi. Hi, hi, hi. సో ఊరికి అట్లా టెస్ట్ డ్రైవ్. ఇది యూటా, లాస్ ఏంజల్స్ నుంచి యూటా వెళ్ళే దారిలో మీకు ఈ కొండలు అన్నీ కనిపిస్తాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఊరికనే అలా వెళ్ళే అన్నమాట. సో నేను డ్రైవ్ చేస్తున్నా ఇక్కడ. ఎంత వెళ్ళినా ఇలాగే ఉంటుంది. మంచు ఉంటే ఇంకొంచెం చాలా అద్భుతంగా అందంగా కనిపిస్తుంది. కానీ ఏదైనా ఈ డ్రైవ్ కూడా బాగానే ఉంటుంది. అంతా ఈ చూడటానికి కొండల మధ్యలో డ్రైవ్ చేస్తుంటా. ఆ రెడ్ ఈ కోన్స్ చూసారా? ఈ కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతున్నట్టుంది. యాక్చువల్లీ ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. అవి కన్స్ట్రక్షన్ అట్లా జరిగినప్పుడల్లా ఈ పెడతా ఉంటారు. ఇది కొంచెం నైట్ టైం చాలా ఇబ్బంది డ్రైవింగ్. అందుకే పగల డ్రైవింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మంచులో ఉంటే ఇంకా ఆ సీజన్ వేరేగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది.